ఇది పార్ట్ 1లో మనం డ్రాఫ్ట్ గీసిన పంజాబీ డ్రెస్ టాప్ ఆర్ కుర్తీ ప్యాటర్న్ ఆన్ ద చార్ట్. ఇది 2 లేయర్స్ ఉందన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూద్దాము. ఇది హ్యాండ్స్ కోసము. ఇది కూడా 2 లేయర్స్ ఉంది. ఒక చార్ట్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇటువైపు ఓపెన్, ఇటువైపు ఫోల్డ్ పార్ట్ మీ వైపు ఉంచుకోవాలి. పైన టాప్లో ఉన్నది షోల్డర్ లైన్ అన్నమాట. ఇది షోల్డర్ లైన్. ఇది మన టాప్కున్న షోల్డర్ పార్ట్తో ఇలా జాయిన్ అవుతుంది. కింద ఉన్నది స్లీవ్ ఓపెనింగ్ పార్ట్, అంటే మీ చేతికి కింద వైపు ఓపెన్ అయ్యే పార్ట్ అనమాట. పైన ఉన్నది షోల్డర్కి జాయిన్ అయ్యే పార్ట్. ఫస్ట్ మీ షోల్డర్ లైన్ దగ్గర నుంచి మీ హ్యాండ్ లెంగ్త్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలి. 5, 6, 7, 8. నేను ఇక్కడ 8.5 అలా వచ్చింది. మొత్తం మార్క్ చేసుకుంటున్నాను ఎంత లెంగ్త్ ఉందో అంత. షార్ట్ హ్యాండ్ కావాలంటే 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. నేను ఎంత లెంగ్త్ ఉందో అంత తీసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, ఇది స్లీవ్ ఓపెనింగ్ లైన్ అనమాట. ఇది చూడండి, ఇది షోల్డర్ లైన్ పైన ఉన్నది. ఇది 2 ఫోల్డ్ చార్ట్ ఆర్ పేపర్. ఇది లెంగ్త్, ఇది షోల్డర్ లైన్. ఇప్పుడు మనం ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి క్యాప్ హైట్ అని ఒక లెంగ్త్ని మనం మార్క్ చేసుకోవాలి. ఈ క్యాప్ హైట్ వచ్చేసి స్మాల్ సైజ్ వాళ్ళకి 3.5 ఉంటుంది లెంగ్త్, అండ్ మీడియం సైజ్ వాళ్ళకి 3 and 3/4 ఇంచ్ ఉంటుంది. లార్జ్ ఆర్ ఎక్సెల్ వాళ్ళకి 4 ఉంటుంది. క్యాప్ హైట్ అన్నది పర్సన్ని బట్టి వేరేగా ఉంటుంది. నేను వచ్చేసి క్యాప్ హైట్ 3 and 3/4 ఇంచ్ మార్క్ చేశాను. లైన్ స్ట్రైట్గా రావడానికి ఇక్కడ కూడా 3 and 3/4 లెంగ్త్ మార్క్ చేశాను. క్యాప్ హైట్ అంటే ఇక్కడ మీ షోల్డర్ దగ్గర నుంచి మనం తీసుకునే లెంగ్త్ అనమాట. మనకి బైసెప్ పార్ట్ అంటే ఎక్కువ ఫ్యాట్గా ఉన్న ఆర్మ్ పార్ట్ ఎంత లెంగ్త్లో ఉందో మెజర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీ షోల్డర్ జాయినింగ్ పార్ట్. ఇక్కడ నుంచి మీ బైసెప్ పార్ట్ ఎంత లెంగ్త్లో ఉందో లెంగ్త్ ఇలా మెజర్మెంట్ టేప్తో మెజర్ చేసుకుంటే అది మీ క్యాప్ హైట్ అవుతుంది. యాక్చువల్లీ చేతులు సన్నగా ఉన్న వాళ్ళకి, థిన్ పీపుల్కి క్యాప్ హైట్ 3 సరిపోతుంది. బట్ ఈ రోజుల్లో ఇప్పుడు అందరిది సెడెంటరీ లైఫ్ స్టైల్ కాబట్టి జనరల్గా 3.5 అన్నది సరిపోతుంది. ఇవి జనరల్ మెజర్మెంట్స్. ఇండివిజువల్గా మీకు సరిపోవట్లేదు అనుకుంటే ఒకసారి మెజర్ చేసుకొని చెక్ చేసుకుంటే మంచిది. డబల్ ఎక్సెల్ ఆర్ మోర్ దెన్ డబల్ ఎక్సెల్ ఉన్న వాళ్ళు క్యాప్ హైట్ని మెజర్ చేసి పెట్టుకోండి. నేను ఇప్పుడు క్యాప్ హైట్ ఆర్ లెంగ్త్ 3 and 3/4 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి ఈ ఎండ్లో కూడా ఒక చోట 3 and 3/4 ఇంచ్ మార్క్ చేశాను. ఇప్పుడు ఈ క్యాప్ హైట్ మార్కింగ్స్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్ లైన్ ప్లస్ ఈ లైన్ మధ్యలో ఉన్న పార్టే మన క్యాప్ హైట్ లెంగ్త్ పార్ట్. అంటే మన షోల్డర్ దగ్గర నుంచి మన బైసెప్ వరకు ఉన్న లెంగ్త్ పార్ట్ అనమాట. ఇది టాప్ పార్ట్. షోల్డర్ పార్ట్ ఇక్కడ జాయిన్ అవుతుంది. ఇది మన హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ ఆర్ ఆర్మ్ రౌండ్ మెజర్ చేసి పెట్టుకున్నాము కదా, ఎంత లెంగ్త్ ఉందో హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ రౌండ్ లేదా హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ తీసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో అంత ఈ క్యాప్ లెంగ్త్ దగ్గర మనం డ్రా చేసిన లైన్ మీద మార్క్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనం ఎంతైతే ఈజ్ ఇచ్చామో, యాక్చువల్లీ ఇక్కడ 3/4 ఇంచ్ ఈజ్ ఇచ్చాను. సేమ్ ఈజ్ ఈ క్యాప్ హైట్ దగ్గర మార్క్ చేసిన లైన్ మీద కూడా సేమ్ ఈజ్ ఇవ్వాలన్నమాట. చెస్ట్ లైన్ మీద ఎంతైతే లూజ్ కోసం వదిలిపెట్టామో 3/4 కంఫర్ట్ కోసము, అంతే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ క్యాప్ హైట్ లైన్ మీద టాప్ కోసం ఏ మార్క్ అయితే తీసుకున్నామో హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ రౌండ్ ఆర్ హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ సేమ్ మెజర్మెంట్ తీసుకొని ప్లస్ 3/4 ఇంచ్ ఈజ్ లూజ్ కోసం మార్క్ చేసాము. ఈ క్యాప్ హైట్ లైన్ అన్నది మన టాప్ మీద ఉన్న చెస్ట్ లైన్తో జాయిన్ అవుతుంది. ఈ లైన్ దగ్గర ఉంచిన 3/4 మార్క్ లూజ్ కోసం ఉంచిన పాయింట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ లైన్ మీద ఉన్న పాయింట్ దగ్గరికి స్కేల్తో ఇలా ఒక లైన్ని డ్రా చేయాలి. ఇప్పుడు ఈ లైన్ యొక్క లెంగ్త్ని మన మెజర్మెంట్ టేప్తో మెజర్ చేసి దాని మిడ్ పాయింట్ని మార్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లెంగ్త్ 8 వస్తే మిడ్ పాయింట్ 4 దగ్గర మార్క్ చేయాలి. అదర్వైజ్ మీ మెజర్మెంట్ టేప్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి మిడ్ పాయింట్లో ఏ మార్క్ అయితే వచ్చిందో ఆ పాయింట్ని మార్క్ చేసుకోండి. ఎందుకంటే 8 and 3/4 ఇంచ్ వచ్చినప్పుడు అది కొంచెం ఆఫ్ చేయటం కష్టం అవుతుంది. అప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని వచ్చిన మధ్యలో పార్ట్ మిడ్ పాయింట్ని మార్క్ చేయండి.
తర్వాత ఈ ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ దగ్గర 8.5 మార్క్తో ఆల్రెడీ మెజర్మెంట్స్ ఉన్నాయి, మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. లేదంటే మీకు అవైలబిలిటీ లేకపోతే స్టార్టింగ్ దాని టిప్ దగ్గర నుంచి మీ టేప్తో 8.5ని మెజర్ చేసి ఎక్కడైతే ఆ మార్క్ వస్తుందో అక్కడ ఇలాగ మార్క్ చేసుకోండి. 8.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేయండి. తర్వాత ఎగ్జాక్ట్గా ఈ 8.5 మార్క్ని మన షోల్డర్ లైన్ దగ్గర ఉన్న ఎండ్ పాయింట్ మీద పెట్టి మన మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసిన పాయింట్తో ఒక కర్వ్ లైన్ని ఇలా డ్రా చేయాలి. ఇన్ కేస్ మీకు ఈ స్కేల్ అవైలబిలిటీ లేకపోతే ఈ మెజర్మెంట్ టేప్తో ఈ ఎండ్ పాయింట్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేయండి. అంతవరకు ఒక స్ట్రైట్గానే ఉంచండి, కర్వ్ తీయకండి. ఆ 1 ఇంచ్ మార్క్ తర్వాత హ్యాండ్తో మీరు ఇలా కర్వ్ని డ్రా చేయండి. గుర్తుంచుకోండి, ఎప్పుడు ఎక్విప్మెంట్ మీద మనం పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. ఈవెన్ మిషన్ లేకపోయినా కూడా మీరు హ్యాండ్ స్టిచ్ చేసి కూడా డ్రెస్ స్టిచ్చింగ్ అన్నది చేయొచ్చు. ఈ స్కేల్ కనుక యూస్ చేస్తే దీని 8.5 మార్క్ దగ్గర ఎండ్ పాయింట్లో ఉంచి మిడ్ పాయింట్కి ఒక కర్వ్ లైన్ని ఇలా డ్రా చేయాలి. నెక్స్ట్ ఈ స్కేల్ని రివర్స్ తిప్పి ఇక్కడ 8.5 మార్క్ని ఈ ఎండ్ పాయింట్లో ఉంచి మన మిడ్ పాయింట్తో ఇలా ఒక కర్వ్ లైన్ని డ్రా చేయాలి. ఇన్ కేస్ ఈ స్కేల్ లేకపోతే కనుక మీరు ఎండ్ పాయింట్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్ లీవ్ చేసి తర్వాత నుంచి ఒక కర్వ్ని హ్యాండ్తో ఫ్రీగా ఇలా డ్రా చేయండి మిడ్ పాయింట్ వరకు. ఇప్పుడు ఈ 2 లైన్స్ మర్జ్ చేసాం, కలిపేసాం కదా, ఇది మీ ఫ్రంట్ పార్ట్ అవుతుంది. మీ చేతికి ఇది ఫ్రంట్ పార్ట్ అవుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ మన టాప్కున్న ఫ్రంట్ పార్ట్తో జాయిన్ అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. మనం టాప్ దగ్గర మిడ్ పాయింట్కి ఒక 1/2 ఇంచ్ బ్యాక్ వచ్చాము. సేమ్ ఎంతైతే బ్యాక్ వచ్చామో అంతా ఇక్కడ ఈ మిడ్ పాయింట్ మీద పైకి ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ బ్యాక్ వచ్చాను కాబట్టి ఈ హ్యాండ్ దగ్గర ఉన్న మిడ్ పాయింట్ మీద కూడా 1/2 ఇంచ్ అన్నది బ్యాక్ వస్తున్నాను. ఐ రిపీట్, 2 మిడ్ పాయింట్స్ దగ్గర సేమ్ లెంగ్త్ తీసుకోవాలి బ్యాక్కి. ఇప్పుడు ఈ స్కేల్ మీద ఉన్న 8.5 మార్క్ని మనం ఈ షోల్డర్ లైన్ దగ్గర ఉన్న మార్క్ దగ్గర ఉంచి ఈ మిడ్ పాయింట్ దగ్గర మనం బ్యాక్ వచ్చిన పాయింట్తో మర్జ్ చేయాలి. లేదంటే 1 ఇంచ్ దగ్గర ఇందాక మార్క్ చేసిన దగ్గర నుంచి ఆ మిడ్ పాయింట్ వరకు ఒక కర్వ్ని ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు నేను షోల్డర్ లైన్ మీద ఈ స్కేల్ మీద ఉన్న 8.5 మార్క్ను ఉంచి మనం బ్యాక్ వచ్చిన 1/2 ఇంచ్ బ్యాక్ వచ్చిన మిడ్ పాయింట్తో ఒక కర్వ్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ని కింద ఉన్న 3/4 మార్క్ ఉంది కదా, అక్కడ వరకు ఒక స్ట్రైట్ లైన్తో జాయిన్ చేయండి. ఈ పైనున్న లైన్ మన బ్యాక్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఈ లోపల కర్వ్డ్ పార్ట్ ఉంది కదా, ఇది మన ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఇది స్లీవ్ ఓపెన్ పార్ట్, అంటే మన చెయ్యి ఓపెన్ అయ్యే పార్ట్ ఉంటుంది కదా ఆపోజిట్ టు షోల్డర్, ఆ పార్ట్. ఎంతైతే లెంగ్త్ తీసుకున్నామో షోల్డర్ నుంచి కిందకి ఆ లెంగ్త్ దగ్గర ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్, అంటే చెయ్యి లావు ఎంత ఉందో తీసుకొని దాని ఆఫ్ ది మెజర్మెంట్ అంటే బై 2 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకి 2 లేయర్స్ ఉంది, అంటే ఇది ఒక హ్యాండ్కి సరిపోతుంది. ఇది 2 లేయర్స్ ఉంది కాబట్టి మనం ½ ది మెజర్మెంట్ మార్క్ చేసుకున్నాము. చూడండి, ఇక్కడ మీ షోల్డర్ దగ్గర నుంచి మీరు తీసుకున్న లెంగ్త్లో ఎంత ఆర్మ్ రౌండ్ ఉందో అది ఇలా మెజర్ చేసుకొని ఆ ½ ది ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ప్లస్ ఒక 1/2 ఇంచ్ ఈజ్ కోసం యాడ్ చేయాలి, అంటే లూజ్ కోసం. ఇప్పుడు ఈ స్లీవ్ ఓపెన్ ఈజ్ పాయింట్ నుంచి ½ ది ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకున్న ఆర్మ్ రౌండ్ లైన్ ఈజ్ పాయింట్ దగ్గరికి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి. జనరల్గా ఇది సరిపోతుంది. ఒకవేళ ఆర్మ్ రౌండ్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఒక 5 to 6 ఇంచెస్ మధ్యలో వాళ్ళ ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ని ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ కూడా 5.5 ఇంచ్ దగ్గర ఒకసారి మార్క్ చేసుకొని ఇది బిలో ఈ లోపలే ఈ హ్యాండ్ లోపలే ఫాల్ అవుతుందా లేదా, సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ సరిపోకపోతే లూజ్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ డ్రాఫ్టింగ్ అన్నది ఫినిష్ అయిపోయింది. ఇది జస్ట్ స్టిచ్చింగ్ లైన్. ఇది కాకుండా మనం క్లాత్ మీద కట్ చేసేటప్పుడు స్యూయింగ్ ఎలవెన్స్ ప్లస్ లూజ్ కోసం ఎంతైతే టాప్ కోసం ఇచ్చామో సేమ్ ఇక్కడ లీవ్ చేసి మనం కట్ చేయాలి. గార్మెంట్ మీద మనం కట్ చేసేటప్పుడు హ్యాండ్కి టాప్కి సేమ్ మెజర్మెంట్ లూజ్ ప్లస్ స్యూయింగ్ ఎలవెన్స్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఉన్న స్టిచ్చింగ్ లైన్ మీద కట్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్ట్రా తీసేస్తే అది మన బ్యాక్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి
ఒక పార్ట్ని బ్యాక్ లాగా మార్క్ చేసుకొని మనం ఎక్కడైతే ఫ్రంట్ కర్వ్ మార్క్ చేసుకున్నామో అక్కడ ఎక్స్ట్రా పార్ట్ని తీసేస్తే అది ఫ్రంట్ పార్ట్ అవుతుంది. సో ఒక హ్యాండ్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ వి ఫినిష్డ్. ఇలాగా మనకి 2 కావాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు కట్ చేసే ముందు టాప్ మీద ఉన్న షోల్డర్ మెజర్మెంట్ ప్లస్ ఈ షోల్డర్కి జాయిన్ అయ్యే ఆర్మ్ ప్యాటర్న్ మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 ఇలా పెట్టి ఇలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే మెజరింగ్ టేప్తో రెండిటి మెజర్మెంట్ తీసుకొని రెండిటి మెజర్మెంట్ సేమ్ ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. టాప్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఆర్మ్ ది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 సేమ్ రావాలి. ఇక్కడ మనకి టాప్ ప్లస్ హ్యాండ్స్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్ లెంగ్త్ యాక్చువల్లీ నేను ఎక్కువ తీసుకున్నాను. మీకు ఫ్యూచర్లో కనుక 5 or 6, 7 దగ్గర వరకే మీకు లెంగ్త్ కావాలనుకుంటే ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి అక్కడి వరకు మెజర్ చేసి 7th or 6th దగ్గర కానీ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ ఆర్మ్ రౌండ్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసి ఇక్కడ మార్క్ చేసి ఆ లెంగ్త్ వరకు కింద ఎక్స్ట్రా ఎంత లెంగ్త్ ఉందో అది కట్ చేసుకుంటే సరిపోతుంది.